నాకిది చాలమ్మా, చాలా ఆనందంగా ఉంది. మీలో రంగారావు గారే కనపడుతున్నారు. నాగేశ్వరరావు, అమ్మా. సూర్య, నీ చేత్తో ఇవ్వు. తీసుకోండి జగన్నాథం గారు. థ్యాంక్స్ మేడం. యాభై లక్షలు రాశారు మేడం. 50 లక్షలా? ఈవిడ డబ్బు దుబారచ్చడంలో ముందున్నట్టున్నారు. మా పెళ్ళయ్యాక ఈవిడ తిక్క కుదురుస్తా. ఇంత డబ్బు అవసరం పడుతుంది జగన్నాథం గారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఇంట్లో ఉన్నారు. కాలేజీలో చదువుతున్న అబ్బాయి ఉన్నాడు. మీకు కావాలి కదా. ఈ సంస్థ నుంచి వెళ్లే వాళ్ళకి ఆ తర్వాత నా పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్న రాకూడదు. ఈ సంస్థ కోసం వాళ్ళ జీవితాన్ని దారబోసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళ అయోమయంలో పడకూడదు. ఈ ఆలోచన ఈ సంస్థ స్థాపించిన రంగారావు గారిది. ఆయన ఆలోచన పాటించటం నా బాధ్యత. నేనున్నంతకాలం నా బాధ్యత నేను మరవను. నా తర్వాత నా మనవడు చూసుకుంటాడు. తప్పకుండా నాయనమ్మా. జగన్నాథం గారు, ఇంతటితోనే అయిపోయింది అనుకోకండి. మనది వసుదైక కుటుంబం. ఎప్పటికీ కలిసే ఉండాలి. ఎప్పుడు అవసరం వచ్చినా మా సూర్యకొక్క ఫోన్ చేయండి చాలు. మీ అబ్బాయి చదువు పూర్తయ్యాక మన సంస్థలో జాబ్ చేయాలనుకుంటే చెప్పండి. మా సూర్య జాబ్ ఇప్పిస్తాడు. అంతకన్నా అదృష్టమా మేడం? వాడు ఇక్కడే ఉద్యోగం చేస్తాడు. నాయనమ్మా, నువ్వు నిజంగా గ్రేట్. నీలా నేను ఆలోచించలేకపోయానే అనిపిస్తుంది. ఎంతైనా నువ్వే నాయనమ్మా. నీకెవ్వరూ సాటిరారు. నాకు పోటీ నువ్వు ఉన్నావురా. నీది కూడా ఒకరి సంతోషం చూసే మనసే. నాకన్నా గొప్పగా నువ్వే చేయగలవు. నేనంటే ఇంత వయసు వచ్చాక ఆలోచిస్తున్నాను. నువ్వు చిన్న వయసు నుంచే వజ్రపాటి సంస్థ బరువు బాధ్యతల్ని భుజానెత్తుకున్నావు. చిన్న రిమార్కు కూడా రాకుండా మన బిజినెస్లన్నీ చూసుకుంటున్నావంటే నిజంగా ఇది చిన్న విషయం కాదురా. నిజానికి నువ్వే గ్రేట్. మేడం, మీ ఇద్దరు గ్రేటే మేడం, అందులో డౌటే లేదు. ఒట్టే చెప్తున్నాను మేడం. మన సంస్థలో పనిచేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. కోటేశ్వరరావు గారు. మేడం, ఆ అమ్మాయి ఎవరు? సాయిరాబాద్ మేడం. కొత్తగా జాయిన్ అయ్యారమ్మా. అవునా? అవునమ్మా, మొన్న సండే కీర్ చేయడానికి మీ ఇంటికి కూడా వచ్చారు. నేను చూడలేదులేండి. చూడలేదా మేడం? బాబు కార్ కింద పడితే జాబ్ ఇచ్చారు. కారు కింద పడితే జాబ్ ఇచ్చాడా? అదే మేడం, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంట్ చేశారని జాబ్ ఇచ్చారా? క్వాలిఫైడ్ అని జాబ్ ఇచ్చారా? అదేం లేదు మేడం, బాబు ఇంటర్వ్యూ చేసే జాబ్ ఇచ్చారు. వెరీ టాలెంటెడ్ మేడం. ఓకే. ఆదా బర్సే మేడం. అసిస్టెంట్ మేనేజర్ సామాన్య. సామాన్య అని పిలవండి గ్రాండ్మా, పర్లేదు. అసిస్టెంట్ మేనేజర్ పనులన్నీ చేస్తున్నావా? చేస్తున్నాను గ్రాండ్మా. చేస్తున్నావా? మరి ఇంటర్వ్యూలో హైదరాబాద్ ఏ రాష్ట్రంలోది అని అడిగితే తడబడ్డావట. ఇవిడికి ఇలా తెలిసింది? ఈ కోటిగాడ చెప్పుంటాడు. చెప్తాను వీడి సంగతి. జాగ్రత్త. మరి కంపెనీ నీ మీద ఆధారపడి ఉంది. అయ్యో, మీరేం భయపడకండి. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
నేను ఇంటర్వ్యూలో అన్ని టకటక ఆన్సర్ చేశాను గ్రాండ్మా. కావాలంటే సూర్యని అడగండి. సూర్య కాదు, సూర్య సార్. ఇంటిని ఆఫీస్ని కలపకు. ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందది నేర్చుకో. సారీ గ్రాండ్మా. నీ కాన్సంట్రేషన్ అంతా జాబ్ మీదే పెట్టు. ష్యూర్ గ్రాండ్మా, బాగా కష్టపడతాను. మన సంస్థను ఇంకా అభివృద్ధిలోకి తీసుకొస్తాను. అంతొద్దులేమ్మా, ఉన్నది ఉన్నట్టుంచితే చాలు. బాగా దొరికింది. అమ్మమ్మ బానే ఆడుకుంటుంది. అర్థమైందిగా సామాన్య. నీ దృష్టి ఏకాగ్రత జాబ్ మీద పెట్టు. నెక్స్ట్ ఇయర్ నీ పర్ఫార్మెన్స్ కి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు అందుకోవాలి. అందుకుంటాను గ్రాండ్మా. అందుకుంటుంది నాయనమ్మా, అందుకుంటుంది. ఆ టాలెంట్ సామాన్యులో ఉంది. అవునవును, ఉంది. సరే సూర్య, మన ఫ్యాక్టరీ కూడా వెళ్ళొద్దాం. అలాగే నాయనమ్మా. సరే, జాగ్రత్త. వస్తాను సైరాబాను. వెళ్ళొస్తాను కోటేశ్వర గారు. జాగ్రత్త. సరేనమ్మా. అమ్మా, ఏమిటి కోటేశ్వర గారు? మా కోసం మీరు ఎంతో చేశారు. మీకోసం మేమేమీ చేయటం లేదు. మాదొక చిన్న కోరిక మేడం, మీరు ఒప్పుకోవాలి. ఏమిటి కోటేశ్వర గారు? ఎల్లుండి మీ పుట్టినరోజు. 20 ఏళ్ల నుంచి జరుపుకోవటం మానేశారు. ఈ సంవత్సరమైనా అదృష్టం మాకివ్వండి. కోటేశ్వర గారు, వేడుకలు జరుపుకునేలా నా మనసు లేదండి. అది ఆయనతోనే పోయింది. ఇక ఆ వైభవం రాదు. ఏమనుకోకండి. వస్తాను. పదనాన్న. ఎల్లుండి అమ్మమ్మ పుట్టినరోజా? ఇంట్లో ఎవరు చెప్పనే లేదు. 20 సంవత్సరాల నుంచి అమ్మమ్మ పుట్టినరోజు జరుపుకోవడం లేదా? ఆలోచించాల్సిన విషయమే. సూర్య, కారాపు. వెనక్కిళ్ళు. ఏమైంది? కార్ ట్రబుల్ ఇచ్చిందమ్మమ్మ. ఎక్కు. సూర్య, మెకానిక్కి ఫోన్ చేసి కారు ఇంటికి తీసుకురమ్మని చెప్పు. సరే నాయన. జాఫర్, భవానీపురం సిమెంట్ రోడ్లో మన కారు ఆగిపోయింది. రిపేర్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాయి. ఓకే. థ్యాంక్స్ అమ్మమ్మ. చూడు, నిన్ను కారెక్కించుకుంది నా కుటుంబ మనిషిగా అంగీకరించి కాదు. ఇబ్బంది పడుతున్న ఒక ఆడపిల్లను చూస్తూ వదిలేయకూడదని కారెక్కించుకున్నాను. ఆ ప్లేస్లో ఇంకే ఆడపిల్ల ఉన్నా ఇలాగే చేసేదాన్ని. నేనేదో కరిగిపోయాననుకుని ఊహల్లో తేలిపోకు.
క్షణం కూడా నిలవని పేక మెడలు కట్టుకోకు. ఆ క్షణమే మిగులుతుంది. ప్రస్తుతానికి ఈ క్షేమం చాలే అమ్మమ్మ. ఏదో విధంగా నన్ను మీతో పాటు తీసుకెళ్తున్నారు, అది చాలు. ఆ తర్వాత సంగతి తర్వాత. బావా, నువ్వేంటి నా గదిలోకి వచ్చావు? వెళ్ళు. నీతో మాట్లాడాలి బావా. వెళ్ళమంటున్నాను కదా, వెళ్ళు. హలో, నేనొచ్చింది నీ వైఫ్ గాను నీ లవర్ గాను ఇంటి వాటాదారిగాను కాదు. నీ అత్త కూతురుగా వచ్చాను, నీ మరదలుగా వచ్చాను. దేనికి? మాట్లాడడానికి. దేని గురించి? ఎల్లుండి అమ్మమ్మ బర్త్డే. ఆవిడ ముద్దుల మనవడిగా ఆవిడ బర్త్డేని సెలబ్రేట్ చేయవా? చూడు, ఆవిడ బర్త్డే సెలబ్రేట్ చేయాలని, ఆవిడని సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్ళలో అందరికంటే ముందు నేనే ఉంటాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆవిడ బర్త్డేకి ఒప్పుకుంటుందో లేదో అన్న విషయం పక్కన పెడితే అడగటానికి నాకే మాట రావడం లేదు. అలాగని ఆవిడ్ని అలాగే వదిలేస్తామా? మరేం చేస్తాం? మనమందరం కలిసి ఆవిడ్ని ఒప్పిద్దాం. శామ్, బావా ప్లీజ్, వద్దని మాత్రం అనుకు. పాపం అమ్మమ్మ మనసులో బాధను పెట్టుకుని కృంగిపోతుంది. అందరం కలిసి అమ్మమ్మ బర్త్డేని మర్చిపోలేని విధంగా ప్లాన్ చేసి సక్సెస్ చేసామంటే అమ్మమ్మ బాధని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మునుపట్లా కాకపోయినా కొంచెం మారినా మనకు సంతోషమే కదా. నువ్వు చెప్తుంది ఓకే, కానీ నువ్వు ఒప్పుకున్నావు కదా, మిగతా అందరిని ఒప్పించే బాధ్యత నాది. ఏం జరుగుతుంది అక్కడ? మిగతాది తర్వాత మాట్లాడుకుందాం. ఏం ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు? సూర్య, నువ్వేంటి అది చెప్తుంది ఓకే అంటున్నావు? అదేమో అందరినీ ఒప్పించే బాధ్యత నాది, మిగతాదంతా తర్వాత మాట్లాడుకుందాం ఉంటుంది. ఏంటి కదా? అదే అదే అంటే నువ్వు విన్నావుగా, అదే. అది మాత్రం జరగడానికి వీల్లేదు సూర్య. ఎందుకు వీలేదు? నా మరదలతో నేను ఏవైనా చేసుకుంటాను. ఏమైనా మాట్లాడతాను. కుదరదనే రైట్స్ నీకు ఎక్కడున్నాయి? సూర్య, గ్రాండ్మా చెప్పిన మాటల్ని మర్చిపోయావా? నీకు గుర్తులేదా? నువ్వు ఫాలో అవుతున్నావా? డెఫినెట్లీ మా నాయనమ్మ మాట నిలబడుతుంది. అప్పుడు నాకు అవకాశం ఉంది కదా. లేదని నేను అన్నానా? చూడు సామాన్య, నువ్వు దేనితో మొదలయ్యావు అదే నీకు మిగులుతుంది. అంటే సూర్య మీద నాకు ప్రేమ మొదలయ్యాక ఇక్కడికి వచ్చాను. వావ్, సూర్య నాకే సొంతమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏంటి తెగ ఫీల్ అయిపోతుంది? దురాశతో మొదలయ్యేవి అదే నీకు మిగులుతుందని చెప్తున్నాడు. పిచ్చి మొహంది, దీనికి అర్థం కాక ఏదో అనుకుంటుంది. ఏం సామాన్య, అర్థమైందా? అర్థమైంది సూర్య. నువ్వు దేంతో మొదలయ్యావో అదే నీకు మిగులుతుంది. అర్థమైంది సూర్య, అర్థమైంది. నువ్వు చెప్పావుగా, అర్థమైంది. గుడ్ నైట్. గుడ్ నైట్. మీకు కూడా అర్థమైంది కదా? మీరు కూడా
నువ్వు ముదురువు కదా. అది కాదా? నీతో గొడవపడే ఓపిక టైము నాకు లేదు. పనుంది, వెళ్ళు. హ్మ్. బావా, అమ్మమ్మ బర్త్డే విషయం మర్చిపోకు. రేపు నేను అందరితో మాట్లాడి ఒప్పిస్తాను. సరే. ఆ, బావా, నువ్వు ఒప్పుకున్నావు కదా? అలాగే. బావా, గుడ్ నైట్. పద్మా, ఆకుకూరలు పళ్ళు ఎక్కువ తినవే అని చెప్తున్నాను. నీకు అసలే రక్తం తక్కువ ఉందని డాక్టర్ చెప్పారు. డెలివరీ అప్పుడు ఇబ్బంది అవుతుంది. చెప్పింది అర్థమైంది కదా? బాగా తిను తిను. అలాగే పిన్ని. తినండి. ఇంకా చాలు రాజీ, ఎన్ని పెడతావు? అదేం తినడం అండి, ఇంకోటి చాలు చాలు చాలు. నేను వచ్చేస్తానులేండి. ఈ లోపు మీరు ఆ లోడ్ చెక్ చేస్తూ ఉండండి. అనయ్య అనయ్య ప్లీజ్ అనయ్య, ఒక్కసారి ఫోన్ ఇవ్వనయ్య ప్లీజ్ అనయ్య. ఒక్క గేమ్ ఏం లేదు ఏం లేదు, నువ్వు ఫోన్లో ఛార్జింగ్ అంతా అవగొడుతున్నావు. నేను పెడతానులే అన్నయ్య. పద్మ, అర్థమవుతుంది కదా? జాగ్రత్తగా తినాలి. అబ్బా అర్థమైందిలే పిన్ని, నేను అన్ని జాగ్రత్తగా ఏం తింటావో ఏమో. చాలు చాలు. నాకు కంట శోష తప్ప నువ్వేం తినడం లేదు. తిను. మొత్తం తినేయాలి. చాలు పిన్ని. చాలంటే ఒప్పుకోను. పద్మదినా, ఏంటి సామోదినా? మీ అందరితో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి. దేని గురించి ఫ్రెండ్? రేపు అమ్మమ్మ బర్త్డే కదా, గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, అత్తయ్య గారి బర్త్డే చేస్తావా? అవును చిన్నత్త, చాలా సంవత్సరాల నుంచి అమ్మమ్మ బర్త్డే చేసుకోవడం లేదు కదా, అందుకే బర్త్డే చేద్దామని. అమ్మ శాము, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆవు కాలు పాడే నోరు ఊరికే ఉండవన్నట్టు నువ్వు అసలు ఆవిడ దగ్గరికే వెళ్ళొద్దు అంటుంటే ఏకంగా పుట్టినరోజే చేస్తానంటున్నావు. మొన్ననే కదా మాత్రలు ఇచ్చినందుకు నిన్ను తిట్టారు, మమ్మల్ని మొట్టారు. మర్చిపోయావా అప్పుడే ఏంటి? ఇదిగో చూసాము, నీకిదే చివరిసారిగా చెప్తున్నాను. నువ్వు అనవసరంగా ఆవిడ విషయాల్లో కలగజేసుకొని మా ప్రాణాల మీదకి మాత్రం తీసుకురాకు. ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే నీకైనా మంచిది, మాకైనా మంచిది. అర్థమైందా? అది కాదు పెద్దత్త, నేను చెప్పేది పూర్తిగా వినండి. నేనేదో అమ్మమ్మకి దగ్గర అవ్వడం కోసమో, తన మనసులో నాకు చోటు కల్పించడం కోసమో, నేను శామ్ గాను ఇంటి కోడలు గాను ఇంటికి నేనేదో అవుతానో బర్త్డే చేస్తాను అనడం లేదు. ఇంతకాలం ఈ ఇంటి ఉప్పు తింటున్నానన్న విశ్వాసంతో ఈ ఇంటి బాగు కోరుకోవడం నా బాధ్యత కాబట్టి, ఒంటరిగా ఆ గదిలో బాధగా మిగిలిపోతున్న అమ్మమ్మకి బర్త్డే ఫంక్షన్ అన్నా చేస్తే తను సంతోషంగా ఉంటుందన్న ఆశతో నేను ఈ బర్త్డే చేద్దాం అనుకుంటున్నాను. గుడ్, బాగుంది. మీ డాడేమో ఈ ఇంట్లో వాళ్ళని చంపి డెత్ డేల్ చేస్తాడు. నువ్విక్కడున్న వాళ్ళని పంపించడానికి బర్త్డేలు చేస్తావా? సామాన్య, మైండ్ యువర్ వర్డ్స్. నేను ఒక మంచి విషయం జరగడం కోసం మాట్లాడుతున్నాను. మధ్యలో వచ్చి దూరకు. వెళ్ళు. వద్దంటున్న దూరుతుంది నువ్వు, బర్త్డే చేస్తానని గింజుకుంటుంది నువ్వు. ఎందుకంటే నీకు ఈ పనికి మళ్ళీ పనులు. సైలెంట్గా ఒక దగ్గర కూర్చోలేవా? హలో, కొంచెం తగ్గు. ఇప్పుడు శామ్ అన్న దాంట్లో తప్పేముంది? మంచిగా చేస్తానంటుంది కదా. ఏ, మా నాన్నమ్మ బర్త్డే జరుపుకోవడం నీకు ఇష్టం లేదా? ఆవిడికే ఇష్టం లేదు కదా. గ్రాండ్ మాకు ఇష్టం లేని పనులు చేయడం వల్ల మనం కష్టపడతామని తెలిసి సమంతను ఎంకరేజ్ చేయడం ఎందుకు అంటున్నాను. నా మాట కటుగానే ఉంటుంది. ఒక విధంగా సమంత మంచుకోరే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నువ్వేం కోరుకుని మాట్లాడుతున్నావో మాకు కొత్తగా చెప్పక్కర్లేదు. మా విషయాల్లో నీకు జోక్యం అనవసరం.
ముందిక్కడి నుంచి వెళ్ళు. పద్మా పద్మా నువ్వు ఊరుకో. సామాన్య మాట్లాడిన దానిలో నిజముంది. మొన్న అయిన గొడవని కళ్ళారా చూసుకోడా మరో గొడవకి తావివ్వకూడదు. అవును శామ్, మౌనంగా ఉన్న సముద్రాన్ని సునామీలా మార్చుకో. నీ పుట్టినరోజు ఆలోచనని ఇంతటితో వదిలే. అదే మంచిది. మాటి మాటికి అమ్మ మనసు గాయపడటం నాకు ఇష్టం లేదు. అవును, అమ్మ బాధను ఇంకా పెంచుతానంటే నేను కూడా ఒప్పుకోను.